నమస్తే అండి. ఇవాళ ఒక కాన్సెప్ట్ అండి. వేదకాలం నాటి రాజకీయ వ్యవస్థ. ఇది చాలాసార్లు అడిగారండి. రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేది? చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారండి. ఒకసారి గుర్తు చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది. మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు షార్ట్ వీడియో పెట్టినప్పుడు, సార్ దీనికి ఆన్సర్లు పెట్టండి అనేసి. అంటే మీరు చదివితే తెలుస్తుంది కదండి, మీరు ప్రిపేర్ అయ్యారు కదా. మీరు ప్రిపేర్ అయ్యింటే చూస్తూ ఉంటారు, ఆన్సర్లు పెట్టడం కాదు. ఒక లెట్స్ గో, పెడతాను మళ్ళీ దాన్ని చూద్దాం. రాజకీయ వ్యవస్థ ముందుగా తొలివేద కాలంలో చూద్దామండి. తొలివేద కాలంలో రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది అని చూస్తే ఇక్కడ వంశ పారంపర్యం ఉండేదండి. వంశ పారంపరం రాజకీయ వ్యవస్థ. కుటుంబ పెద్ద, కులాప. ఇది చాలాసార్లు అడిగారండి ఈ పాయింట్ని. కుటుంబ పెద్ద, కులాప. ఒక తెగ ఉంటుంది, రాజ్యాలు లేదు, రాజులు లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. రాజ్యాలు లేదు, రాజులు లేదు, ఒక తెగ ఉంటుంది. ఆ తెగనే జన అనేవాళ్ళు. ఈ జన అనే పదం జనపదాలు అనే పదంగా ఏర్పడింది. మనకి జనపదాలు ఎన్ని ఏంటి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చిన చెప్తా. జన, తెగ నాయకుడు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. తెగ నాయకుడు జన. సో ఇతనే రాజుగా వ్యవహరించేవాడు. ఎందుకు ఇక్కడ వీళ్ళు ప్రధాన ఉద్దేశం ఏంటి రాజకీయ వ్యవస్థలు అంటే గోవుల కోసం అండి. బాగా గుర్తుపెట్టుకోవాలని, గోవుల కోసం ఒక నాయకుని ఎన్నుకున్నారు. ఎక్కువగా అవే ఉన్నాయి, దొంగలించకుండా గోవుల కోసం ఒక నాయకుని ఎన్నుకున్నారు. అలా ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క కాన్సెప్ట్ మనకు కావడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. అట్లనే ఈ పరిపాలన అంగాలు ఏమైనా ఉన్నాయంటే ఒక 3 అంగాలు వెరీ ఇంపార్టెంట్ అండి. సభ, సమితి, విధాత, గణ. సార్ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలండి. సభ, తెగలోని పెద్దలు మాత్రమే దీంట్లో సభ్యత్వం. అంటే పెద్దలకు మాత్రమే ఇందులో ప్రవేశం. సభ. సమితి, తెగలోని సభ్యులందరూ ఇందులో స్త్రీలకు కూడా ప్రవేశం కల్పించడం జరిగింది. స్త్రీలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే వేదకాలం నాటి ఏ రాజకీయ అంగాలని కవల పిల్లలు అని అంటారు అన్న బిట్టు చాలాసార్లు ఏపీపీఎస్సీ అడిగారండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. వేదకాలం నాటి ఏ రాజకీయ అంగాల్ని కవల పిల్లలు అనేసి అంటారు అని చాలాసార్లు అడిగారు బిట్టు. మనకి ఒకసారి చూడాలి ఆస్పిరెంట్స్. సభ మరియు సమితిని కవల పిల్లలు అనేసి అంటారు. ఇవి 2 కీలకమైన అంగాలు, బాడీ వింగ్స్, కీలకమైన అంగాలు. ఇప్పుడు మనం అంటున్నాం కదా, మండల వ్యవస్థ, జిల్లా వ్యవస్థ, రాష్ట్ర వ్యవస్థ ఇట్లా అంటున్నాం కదా. అలాగే ఆ రోజుల్లో సభ, సమితి అంటే సభలో కేవలం ఎవరు తెగ పెద్దలు మాత్రమే ఉండేవాళ్ళు. ఓన్లీ పెద్దలు. దీంట్లో అలా లేదు, అందరూ సమాజంలో ఉన్న ప్రజలందరూ దీంట్లో సభ్యులుగా ఉన్నారు. విధాత అనేది గురించి పూర్తి అవగాహన లేదు. గణ అనేది స్మాల్ యూనిట్, ఒక చిన్న పరిమాణం. దాని తర్వాత గణరాజ్యాలు పుట్టుకురావడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా వేదకాలంలో ఈ సభా సమితి ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ఈ తెగ నాయకులు ఉన్నదాన్ని రాజన్ అంటారండి. తెగ నాయకుడిని రాజన్ అంటారు. ఇతని ప్రధాన వృత్తి, అధికారం ఏంటంటే గోవులను కాపాడడం, జనపదాల యొక్క ప్రజలను రక్షించడం. రాజన్. ఈ రాజన్కి తన అధికార విధిని చలాయిస్తున్నప్పుడు సలహాలు ఇచ్చే కీలకమైన వ్యక్తి ఎవరు అంటే పురోహితుడు అంటారు. పురోహితుడు. ఇతని ప్రధాన వృత్తి ఏంటంటే సేనాపతి. పురోహితుడు, సేనాపతి. ఇతను రాజన్, పురోహితుడు, సేనాపతి. ఎక్కడికి? అలాగే గ్రామ
గ్రామాణి అనే అధికారం అండి. గ్రామాణి. శ్వాస మరొక అధికారం అండి. శ్వాస అంటే రహస్య ఉద్యోగి. ఎందుకంటే సీక్రెట్ ఏజెంట్ వెరీ ఇంపార్టెంట్. మనకు హిస్టరీలో బాగా కనిపిస్తుంటుందండి. ప్రతి రాజ్యంలోనూ ఒక సీక్రెట్ ఏజెంట్ పెట్టేవాడు. ఆ సీక్రెట్ ఏజెంట్ ఉండడం వల్లనే ఎవరు ఏం మాట్లాడతారు, ఎవరు ఏం చెప్తున్నారు అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో అందుకనే సీక్రెట్ ఏజెంట్ మెయింటైన్ అంటారు. ఇప్పుడు ఆధునిక కాలంలో వాళ్ళు ఏమంటారంటే రా అంటారు. ఏమి RAW రీసెర్చ్ అనాలిస్ట్ వింగ్ అంటారు. రీసెర్చ్ అనాలిస్ట్ వింగ్ అండి. మనకు లాస్ట్ ఒకసారి వచ్చిన ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో దురంధర్ పార్ట్ 1 పార్ట్ 2 ఈ ఏజెంట్ గురించి. అలాంటి రహస్య ఉద్యోగులు వేదకాలంలోనే స్టార్ట్ అయింది. శ్వాస రహస్య ఈ చిన్న ఉద్యోగాల్లో మనకి ఇలా చూసేది గ్రామాణి. పౌత్వ మరొక ఉద్యోగి అండి. కోటల రక్షణ అధికారి. ఇలా తొలివేద కాలంలో చిన్నగా ప్రవర్తిస్తూ వచ్చింది. లాస్ట్ బాటం ఏదంటే గ్రామం చిన్నగా వస్తుంటుంది. లాస్ట్ బాటం ఏదంటే గ్రామం అనేది ఒక చిన్న అధికార పన్ను. మరి ఈ తొలివేద కాలంలోనే మనకు రాజ్యాల కోసం యుద్ధాలు జరగలేదు, కానీ ఒక చిన్న సమస్య పుట్టుకొచ్చిందండి. ఏంటంటే రావి నది జలాల కోసం యుద్ధం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలండి. రావి నది జలాల కోసం యుద్ధం జరిగింది. ఎవరెవరికి జరిగింది అంటే 10 రాజులు కలిగిన భరత వంశం. 10 రాజులు వెరీ ఇంపార్టెంట్ అండి. పోటీ పరీక్షలు చాలా సార్లు అడిగారు. భరత వంశం 10 రాజులు కలిగిన భరత వంశం వర్సెస్ కురుసా లేదా కుత్సా తెగకు మధ్య జరిగింది. ఈ తెగలో ఎవరంటే 10 రాజులకి సుధామ నాయకత్వం వహించి ఈ 10 రాజులు ఇచ్చాడు. భరతుడు భారతదేశాన్ని పరిపాలించాడు కాబట్టి మనకి భరత వంశం భారతదేశాన్ని పరిపాలించాడు కాబట్టి భారతదేశం అనే పేరు కూడా వచ్చిందని చెప్పి ఇందులో మనకి తెలియజేస్తుంటుంది. అంటే భారతదేశానికి పేరు ఎలా వచ్చిందంటే భరతుడు భారతదేశాన్ని పరిపాలిస్తే భారతదేశం అనే పేరు కూడా వచ్చిందని చెప్పి ఇందులో మనకి తెలియజేయడం జరిగింది. అలాగే తొలివేద కాలంలో ఏమైనా పన్నుల వ్యవస్థ ఉందా అంటే పన్నులు లేవండి. ట్యాక్స్ అనేది అప్పటికి రాలేదు తొలివేద కాలంలో. కాకపోతే చిన్నగా ఉందండి. యుద్ధంలో జయించి గెలిచి ఏదైనా తీసుకొస్తారు కదా అవతల రాజ్యం నుంచి, దాన్ని ఏంటారంటే ఇంగ్లీష్లో వార్ బూటీ అంటారు. వార్ బూటీ అనేసి అంటారు. దీంట్లో కొద్దిగా రాజుకు చెల్లించేవాడు. అలాగే బలి అనే ఒక స్వచ్ఛంద ట్యాక్స్ అండి. బలి ఒక స్వచ్ఛంద పన్ను అండి. ఇది రాజుకు చెల్లించేవాడు. ఈ విధంగా పన్నులు ఉంది, కానీ ప్రత్యేకంగా వసూలు చేసే పన్ను లేదు తొలివేద కాలం. ఇదే సిస్టము మలివేద కాలానికి వెళ్ళే లోపలికి ఒకసారి చూడండి. రాజరికం పటిష్టంగా ఏర్పడింది మలివేద కాలంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత సామ్రాట్, విరాట్ అనే పేర్లు ఇక్కడ పుట్టుకొచ్చాయి. అంటే రాజులు, సామ్రాట్, విరాట్, ఏకచక్రాధిపతి అనే పేర్లు ఇక్కడ పుట్టుకొచ్చాయి. అలాగే మలివేద కాలానికి వచ్చే సమయానికి సభా సమితి యొక్క ప్రాధాన్యత ఎక్కువగా పెరిగింది. అలాగే వంశపారంపర్యం కాన్సెప్ట్లోకి వచ్చారు. దీనితో పాటు ఫస్ట్ టైం భారతదేశంలో పన్నులు వసూలు చేశారు. ఆ పన్నుల పేరే భాగా. వెరీ గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ టైం అండి భారతదేశంలో పన్నులు వసూలు చేశారు. ఆ పన్నుల పేరు బాగా. ఇది ఎక్కడ అంటే మలివేద కాలంలో వసూలు చేశారు. అలా ట్యాక్స్ మనకు మొట్టమొదటిసారి పుట్టకతో వచ్చింది. అలా వస్తూ ఒక్కొక్క రాజ్యం వచ్చినప్పుడు కొత్త పన్నులు ప్రవేశపెట్టడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుందండి. సో ఇదండి ఆ వేదకాలం నాటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు. సో ఇంతవరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనకి జనపదాలు ఎన్ని, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి విధానాలు ఏంటి, వీటి గురించి ఒకసారి మనము చర్చిస్తాం. థ్యాంక్ యూ.